మనుషులు ఎలా గృహం కావాలనుకున్నారో దేవుడు కూడా గృహం కట్టాలనుకుంటున్నాడు. ఆ గృహాన్ని కట్టడానికి దేవుడు సేవకులు పెట్టుకున్నాడు పనివారుగా. వాళ్ళతో తన గృహాన్ని కట్టించుకుంటూ వెళుతున్నాడు. ఆ గృహమే సంఘం. కనుక మనుషులకే కాదు ఇల్లులు, దేవుడు కడుతున్నాడు. దేవుడు పనివారు ఉన్నారు భూమి మీద. దేవుని గృహాన్ని నిర్మించుకుంటూ వెళుతున్నారు. దేవుని యొక్క సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళుతున్నారు. దేవుడు సంఘ కార్యక్రమాలతో సంఘ అభివృద్ధిని చేస్తూ గృహాన్ని విస్తరిస్తూ అనేక మందిని ఆ గృహంలోకి చేరుస్తూ సేవకులు పనివారు దేవుని గృహాన్ని కట్టుకుంటూ వెళుతున్నారు. కనుక దేవుని పిల్లలుగా ఈరోజు మనం ఆలోచించవలసింది, దేవుని గృహంలోకి నువ్వు చేరవా? దేవుని గృహంలోకి నువ్వు ప్రవేశించావా? మనకి తెలియదు కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళక మునుపు మన శరీరం నిండా, మన ఆత్మ నిండా, మన అలవాట్ల నిండా అన్ని పాపపు కార్యక్రమాలు, అన్ని మన శరీరాన్ని పాడు చేసుకునేవి, మన ఆత్మను నాశనం చేసుకునే కార్యక్రమాలే మన జీవితాల్లో ఉంటాయి. మీరు బాగా ఆలోచించండి. కష్టం, బోళ్ళని శ్రమ ఈ లోకంలో పాపం విషయంలో మన శరీరం పడుతూ ఉంటుంది. ఎంతోమంది ఇప్పటికేనండి ప్రభులోకి రాక, ప్రభు యొక్క వాక్యాలు ఎరగక, ప్రభు యొక్క త్యాగం ఎరగక, సంఘంలోకి రాక, ప్రభువుని నమ్మక ఎన్ని రకాల కష్టాలు వేదనలు పడుతున్నారో వాళ్ళ కుటుంబాల్లో నాకు తెలుసు. త్రాగుబోతులు భర్తలు, పిల్లలు మాట వినరు, రౌడీలు అయిపోయారు. కాస్త వయసు వచ్చేసరికి గుట్కాలు, కాస్త వయసు వచ్చేసరికి పిల్లలు కూడా మందు తాగటం. ఇటు భర్త బాగోడు, ఇటు పిల్లలు బాగోరు, ఇటు కుటుంబం బాగోదు. నిజంగానండి చాలామంది స్త్రీలను కదుపుతుంటేనండి వాళ్ళ కుటుంబం అంతా కన్నీరులే, వేదనలే, కష్టాలే. ఎందుకు ఇలాగ పాపానికి బానిసలయ్యారు పురుషులు, భర్త కానీ పిల్లలు కానీ? ఎందుకు అంటే వాళ్ళు ప్రభు దగ్గరికి రాక, విశ్వాస గృహంలో చేరితే, సంఘంలో చేరితే ఆ అలవాట్లన్నీ పోయేవి. ఏమన్నా అది పాపమని వాళ్ళు గుర్తెరిగేవారు. ఆ దేహం పవిత్రమైన దేవుడిదని గుర్తెరిగితే ఆ మందు త్రాగటం మానేస్తాడు, ఆ కనీలు తినటం మానేస్తాడు, ఆ వ్యభిచారం మానేస్తాడు, ఆ పాపపు కార్యక్రమాలు మానేస్తాడు. సంఘంలోనికి వచ్చిన తర్వాత క్షేమంగా ఉంటాడు. ఈ గృహంలో చేరితే శరీరం ఎలా సంతోషంగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో, నువ్వు విశ్వాస గృహంలో చేరితే, దేవుని సంఘంలో చేరితే నీ ఆత్మ క్షేమంగా ఉంటుంది, నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది. దేవుడు కట్టిన గృహం అది. మనుషులు కట్టిన గృహాలే ఎంత బాగుంటే దేవుడు కట్టిన గృహం ఎంత బాగుంటుంది మీరు ఆలోచించండి.